వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని జగడాలకు సంబంధించిన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తే, అదే సందర్భంలో తెలుగుదేశంలోని ఇంటర్నల్ స్ట్రగుల్ని సాక్షి హైలైట్ చేస్తుంది. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు రాసుకోవడం వలన అమ్మ పుట్టిల మేనమామకరికని ఎదురోళ్ళ రహస్యాలు తెలుస్తుంటాయి. ఇప్పుడు నెల్లూరులో అట్లాంటి లొల్లి నడిచిందంటూ సాక్షి రాసుకొస్తుంది. నెల్లూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి కరివింగిన వెలగపండులా తయారైంది. ఓవైపు అధిష్టానం అభ్యర్థిత్వాలపై ఎటు తేల్చలేకపోతుండో, మరోవైపు పార్టీల నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు వెరసే అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకుని ఫలితంగా కేడర్ డోలాయమానాలు కొట్టుమిట్టాడుతోంది. వెంకటగిరిలో ఈ నెల 19ని చంద్రబాబు నిర్వహించిన రాకదలరా సభలో సాక్షిగా విభేదాలు బహిర్గతమై స్థానిక ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ బహిష్కృత నేత ఆనం రామనారాయణ రెడ్డిని సభకు జిల్లా నాయకులు ఆహ్వానించలేదు. దీనితో ఆనం అలకబోనారు. ఈ విషయమై చంద్రబాబుకు సమాచారం పంపారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆనం రామనారాయణ రెడ్డిని చివరి నిమిషంలో సభకు పిలిపించుకున్నారు. సభలో ఆనం ప్రసంగిస్తున్నప్పుడు ఓ పథకం ప్రకారమే కురుగొండ్ల రామకృష్ణ అనుచరులు అడ్డుదగిలి ఘోరంగా అవమానించారు. దీంతో సభ ముగిసిన అనంతరం చంద్రబాబు వైఎస్ఆర్సీపీ బహిష్కృత నేత ఎమ్మెల్యేలైన ఆనం రామనారాయణ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డిని బస్సులోకి పిలిపించుకుని చర్చలు జరిపారు. నమ్మి పార్టీలోకి వస్తే తమకు సరైన గుణపాఠం చెప్పారని ఆనం, కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డిలు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీలోకి వస్తే జిల్లాపై పెత్తనంతో పాటు కోరుకున్న సీటు ఇస్తానని మాట ఇచ్చిన విషయాన్ని ఆనం బాబుకు గుర్తు చేశారట. ఆత్మకూరులో పరిస్థితి బాగాలేదని వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని ఆనం కోరగా బాబు వారించి ఆత్మకూరు నుండే పోటీకి సిద్ధంగా ఉండాలని చెప్పి పంపారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సోమిరెడ్డి, చంద్రబాబు రెడ్డి, బేద రవీంద్ర మీద తీరు మీద బాబుకు ఆనం, కోటంరెడ్డి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో జిల్లా పార్టీ పెద్దలు చేసుకున్న లోపాయకారి ఒప్పందాల నుంచి ఇటీవల చేసిన మైనింగ్ అక్రమాల వరకు అన్నింటిపైన ఆధారాలతో సహా బాబుకు వివరించారని తెలిసింది. నెల్లూరు రూరల్ను జనసేనకు కేటాయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, ఆ సీటు తనకే ప్రకటించాలని కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి కోరగా అలాగే అంటూ చంద్రబాబు మాట దాటేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అనంతరం సోమిరెడ్డి, బేద రవీంద్రను తన వద్దకు పిలిపించుకుని చంద్రబాబు చివాట్లు పెట్టారని తెలుస్తోందని రాసుకొచ్చింది సాక్షి.